హాయ్ ఎవ్రీవన్. క్రికెట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్ ద కింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చి అందరినీ షాక్కి గురి చేసిన విషయం మనకు తెలిసిందే. ఒక దశలో T20 మోజులో అధోపాతాళానికి పడిపోయిన టెస్ట్ క్రికెట్కి మళ్ళీ ఊపిరిపోసిందే విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్కి విరాట్ కోహ్లీ ఒక బ్రాండ్ అంబాసిడర్లా మారి తన ఆటతో, తన కెప్టెన్సీతో, తన దూకుడైన స్వభావంతో టెస్ట్ క్రికెట్ని తిరిగి ఉన్నత స్థానానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కోహ్లీ రిటైర్మెంట్తో టెస్ట్ క్రికెట్ కల తప్పడం ఖాయం. మరి ఈ సందర్భంగా కింగ్ కోహ్లీ తన అద్భుతమైన టెస్ట్ కెరియర్లో సాధించిన మైల్ స్టోన్స్ గురించి, అలాగే కెప్టెన్గా సాధించిన తన ఘనతల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, కోహ్లీ రిటైర్ అవ్వగానే ఫ్యాన్స్ అందరూ ఎక్కువగా ఫీల్ అయింది టెస్ట్లలో 10,000 పరుగుల మైల్ స్టోన్ మిస్ అయింది అని. అవును, మరి టెస్ట్లలో కోహ్లీ ఇప్పటివరకు 9,230 పరుగులు చేసి ఇండియా తరపున 4th హైయెస్ట్ టెస్ట్ రన్స్ సాధించిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇంకో 1 year పాటు కొనసాగినా సరే ఈ 10,000 పరుగుల మైల్ స్టోన్ అనేది పూర్తయ్యేది. కోహ్లీని విమర్శించే వాళ్ళు తనని సెల్ఫిష్ అని అంటారు. ఆ విమర్శకులందరికీ ఇదొక చెంపదెబ్బ లాంటిది. తను మైల్ స్టోన్ కోసం కాదు వాడేది, గెలుపు కోసం మాత్రమే అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది చెప్పండి. నెంబర్ 2, ఇక టెస్ట్లలో కోహ్లీ మొత్తం 30 సెంచరీలు సాధించి టెస్ట్లలో ఇండియా తరపున అత్యధిక సెంచరీలు చేసిన 4th ప్లేయర్గా నిలిచాడు. ఈ సెంచరీల రికార్డులలో కూడా సచిన్ని అందుకోవాలంటే కోహ్లీకి టెస్ట్ ఫార్మాట్ కూడా ఎంతో ముఖ్యం. కానీ ఈ రిటైర్మెంట్తో ఆ ఆపర్చునిటీ మిస్ అయిందనే చెప్పాలి. నెంబర్ 3, ఇక డబుల్ సెంచరీల విషయానికి వస్తే 7 డబుల్ సెంచరీలతో అత్యధిక డబుల్ 100s చేసిన భారత క్రికెటర్గా రికార్డు సాధించాడు. అంతేకాదు కోహ్లీ టెస్ట్ డెబ్యూట్ నుండి ప్రపంచంలో మరే క్రికెటర్ కూడా ఇన్ని టెస్ట్ డబుల్ సెంచరీలు చేయలేదంటే టెస్ట్లలో కోహ్లీ ఆధిపత్యం ఎలాంటిదో చెప్పొచ్చు. నంబర్ 4, టెస్ట్లలో 2 వరుస క్యాలెండర్ ఇయర్స్లో 75 అంతకంటే ఎక్కువ బ్యాటింగ్ యావరేజ్తో 1000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో కింగ్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు. నంబర్ 5, ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియాలో ఒకే సిరీస్లో 50+ బ్యాటింగ్ యావరేజ్తో 500+ రన్స్ సాధించిన 2 ప్లేయర్స్లో కోహ్లీ ఒకడు. ద్రావిడ్తో పాటు ఈ రికార్డు కోహ్లీకి మాత్రమే సొంతమైంది. నంబర్ 6, మోస్ట్ డబుల్ సెంచరీస్ ఇన్ ఏ స్ట్రెచ్ ఆఫ్ 34 innings. కోహ్లీ తన మొదటి టెస్ట్ డబుల్ 100ని వెస్టిండీస్పై 2016 జూలైలో సాధించగా 2017 ఇయర్ ఎండ్ వచ్చేసరికి కోహ్లీ ఖాతాలో మొత్తం 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇలా ఒకే స్ట్రెచ్లో 34 ఇన్నింగ్స్లలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన వాళ్ళలో డాన్ బ్రాడ్మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు కింగ్ కోహ్లీ. ఇది కోహ్లీ కెరియర్లో గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. నంబర్ 7, భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా కోహ్లీ చరిత్రలో నిలిచిపోయాడు. మొత్తం 68 టెస్టులలో తన నాయకత్వం వహిస్తే అందులో 40 విజయాలతో 58.8% విన్నింగ్ పర్సెంటేజ్తో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. అందుకే భారత టెస్ట్ క్రికెట్లో అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్గా కింగ్ కోహ్లీ సగర్వంగా నిలబడ్డాడు. నంబర్ 8, కోహ్లీ ద ఫాస్ట్ బౌలర్స్ కెప్టెన్, బెస్ట్ బౌలింగ్ స్ట్రైక్ రేట్ ఫర్ పేసర్స్ అండర్ ఏ కెప్టెన్. తన 68 కెప్టెన్సీ మ్యాచ్లో భారత పేస్ బౌలింగ్ యావరేజ్ 26గా నమోదైంది. అంతేకాదు 51.39 బౌలింగ్ స్ట్రైక్ రేట్ నమోదు చేసి ప్రపంచంలోనే 2nd బెస్ట్ పేస్ బౌలింగ్ స్ట్రైక్ రేట్ నమోదు చేసిన నాయకత్వంగా కోహ్లీ నిలిచాడు. తన కెప్టెన్సీలో భారత పేస్ బౌలింగ్ ఒక స్వర్ణయుగాన్ని చూసింది. తనలోని అగ్రెషన్ని టీంలో కూడా నింపి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తరహా పేస్ బౌలింగ్ దళాన్ని తయారు చేశాడు మన కింగ్ కోహ్లీ. నంబర్ 9, మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ యాజ్ కెప్టెన్ ఫర్ ఇండియా. 68 మ్యాచ్లలో కోహ్లీ మొత్తంగా 7 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలిచి భారత టెస్ట్ కెప్టెన్స్ అందరిలో టాప్లో నిలిచాడు. నంబర్ 10, కెప్టెన్గా ఆడిన మొదటి 3 ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు చేసిన ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్ విరాట్ కోహ్లీ. అంతేకాదు కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా స్వదేశంలో ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదంటే అర్థం చేసుకోవచ్చు టెస్ట్ కెప్టెన్గా కోహ్లీ ఏ రేంజ్లో రిజల్ట్స్ ఇచ్చాడు. ఓవర్సీస్లో 11 విజయాలతో అత్యధిక విజయాలు సాధించిన ఏషియన్ కెప్టెన్గా నిలిచాడు. సెనా కంట్రీస్లో 7 విజయాలు సాధించిన బెస్ట్ ఏషియన్ కెప్టెన్గా కూడా నిలిచాడు. ఇలా టెస్ట్ క్రికెట్లో కింగ్ కోహ్లీ తన బలమైన ముద్రను వేశాడు. టెస్ట్ క్రికెట్ని మళ్ళీ నిలబెట్టిన మునగాడు ఇప్పుడు రిటైర్ అవడంతో టెస్ట్ క్రికెట్ తన కళను కోల్పోయినట్టయింది. కానీ ఈ జనరేషన్ ఆటగాళ్ళు కోహ్లీ లెగసీని కంటిన్యూ చేసి టెస్ట్ క్రికెట్ని కాపాడాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరో క్రికెట్ ఫ్యాన్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.